దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభములు. 2వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. రండి నేటి వాక్యము వాగ్దానం ధ్యానం చేసుకుందాం. ఆయన ద్వారా మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది. అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఈరోజు వాక్యము ఆయన ద్వారా, త్రూ హిమ్. చాలాసార్లు మన జీవితంలో మనకి ఎవరి ద్వారా దీవించబడ్డామో మర్చిపోతూ ఉంటాం. ఎవరి ద్వారా మేలు పొందుకున్నామో మర్చిపోతూ ఉంటాం. ఎవరి ద్వారా మనకి సహాయము అందచేయబడిందో మర్చిపోతాం. ద్వారా, త్రూ అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, చాలా విషయాల్లో మనము ఒక చోట ఉన్నామనుకోండి. ఇప్పుడు ఇండియాలో ఉన్నాం, రైట్? ఇప్పుడు నేను కువైట్లో ఉన్నా. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పంపించారు, లేకపోతే మీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంటు మీ పాస్పోర్ట్ పంపించారు. అంటే ఈ మధ్యలో ఉండే వ్యక్తి మీడియేటర్, మధ్యవర్తి ద్వారా, అంటే ఒక బంగారము విలువైనది ఇవ్వాలి అంటే ఇటువైపు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా నమ్మకస్తుడై ఉండాలి. అంటే ఇటు పంపుతున్నవారు, అటు పొందుకుంటున్నవారు ఇద్దరినీ కూడా సమాధానపరచడము అంటే నమ్మకముగా అప్పచెప్పిన పనిని అప్పగించిన విధముగా పూర్తి చేయుట, ఇవ్వబడుట. అంటే చాలా విషయాల్లో మన జీవితాల్లో, ఉదాహరణకి ఈ చేత్తో తీసుకుంటున్నాం, ఈ చేత్తో ఇవ్వడానికి నిజంగా మధ్యలో ఉండేవాడు ఆలోచించండి. చాలా విషయాల్లో ఈ మధ్యవర్తుల్ని దళారీలు అంటారు కదా, ఏజెంట్స్ అంటారు కదా, బ్రోకర్స్ అంటారు కదా. అంటే ఈ మనం మోసపోతుంది ఎక్కువ ఎవరి వలన తెలుసా? మధ్యలో వచ్చేవారి వలన. ఎందుకు? ఈ ఎండ్ ఆ ఎండ్ వారికి వీరికి ఖచ్చితంగా లింకు కలిపే వాళ్ళే మధ్యవర్తులు. ఎన్నోసార్లు గొడవలు పెట్టేవారు కూడా మధ్యవర్తులు. ఎన్నోసార్లు చెప్పమన్నది మానేసి వెళ్ళిన ప్రతి చోట కాల్చి వచ్చే రకాలు ఎక్కువ మంది. ఇంకా చెప్పాలంటే ఎన్నోసార్లు మనము చేసుకుంటే బాగానే చేసుకుంటాం, ఎవరికన్నా అప్పచెప్పామనుకోండి ఖచ్చితంగా మనం కాలిపోతాం. మీకు అర్థమైంది కదా? అంటే ఎవరి ద్వారా నువ్వు చేయాలని ఆశపడుతున్నావో వాడే నిన్ను ముంచేస్తాడు. అమ్మయ్యా! అంటే నీకు సహాయము పంపబడాలి అనేది ఎవరి ద్వారా ఈ కార్యము చేయాలి? మరి మొన్నటి దినమున ఒకానొకప్పుడు నేను చెప్పాను, ఒక ఆదాము తప్పు చేసి పడిపోయినప్పుడు దేవుడు ఇంకొక ఆదామును ఎందుకు చేసుకోలేదు అని. దానికి రీజనింగ్ ఏంటంటే, ఆయనే ఆదాముగా రాబోతున్నాడు. అంటే మనిషి వలన కూడా కొంతవరకు మనము చేయగలము, ఆ తర్వాత మనము చేయలేం.
మన ద్వారా జరిగేవి కొన్ని మాత్రమే ఉంటాయి. ఆయన ద్వారా జరిగేవి అన్నీ ఉంటాయి. ఆయన ద్వారా అంటే ఈరోజు మనము సమాధానము ఎవరి ద్వారా, ఎవరి నుండి అనగా దేవుని యొద్ద నుండి నీకు నాకు ఒక ప్రేమ లేఖగా, ఒక ప్రేమించేవాడిగా, ఒక సమాధానకర్తగా ఆయన వచ్చాడు. ఆ సమాధానకర్త పేరే యేసుక్రీస్తు. ఏ రోజునైతే ఈ సమాధానకర్త, నేను చాలా విషయాల్లో నా ప్రార్థన వింటాడు అనడానికి కారణం ఏంటంటే, నేను ప్రార్థన చేసినప్పుడే కాదు, ప్రభువా ఇది నాకు కావాలి ప్రభువా, ఎక్కడో ఉన్న వాళ్ళకి ఇది నాకు కావాలి అని నాకు తెలియాలి, వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి అంటే హృదయాలు ఎరిగిన దేవుడవు కదా నాయనా, అంతరంగాలు ఎరిగిన దేవుడవు కదా నాయనా, నీకు రహస్యమైనది ఏదీ లేదు కదా నాయనా, ఎందుకు చేయలేవు నాయనా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా, పంపించండి నాయనా అని ఏ రోజైనా వారి మనసులు కరిగించండి నాయనా, నీవే కదా నాకు మధ్యవర్తివి. ఈ బైబిల్ అంతటికీ స్టేట్మెంట్ మనకు తెలుసు కదా, యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరలేడు. అంటే ఆయన విషయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఏ విధంగా ఉంది? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? దేవుని వరము, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమని చెప్పబడుతుంది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో, అంటే ధర్మశాస్త్రము ఆజ్ఞ అయితే ఆ ఆజ్ఞకి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ఏమి చేయాలి? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి, అంటే శరీరము మృతము, నీవు మట్టి నుంచి తీయబడ్డావు, నీ శరీరం మృతం, కానీ ఆత్మ నీలో ఉంది, అది జీవం. అంటే యేసు ప్రభు వారు శరీరముతో వచ్చారు, మరణ శిక్ష విధించారు. ఆయన ఆత్మ అనగా మనము ఇక్కడ 8వ అధ్యాయము మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా, అంటే ఇప్పుడు మనకి అర్థమవుతుంది కదా, ద్వారా, త్రూ హిమ్, బై హిమ్, టు హిమ్. అంటే ఇక్కడ మనము చూస్తే దేవుని యొక్క వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం. ద్వారా
అంటే ప్రేమ ద్వారా, విశ్వాసము ద్వారా, కృప ద్వారా తప్పితే తప్ప మనము ఏ కార్యము కూడా చేయలేము. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనము, ఆయన ద్వారా పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిను, యేసు క్రీస్తు ద్వారా కృప సత్యము కలిగింది. మరి నీ ద్వారా, నా ద్వారా దేవుడు అంటే నేనే ద్వారమును, నేనే మార్గమును, నేనే గొర్రెల మంచి కాపరి, నేనే. నిజంగా ఎన్నో విషయాల్లో నీవు నేను ఆశపడుతున్నాం, కానీ ఆవేశం వల్ల ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి. కానీ ఒక్కరోజైనా నీవెవరితో ఉంటున్నావో అతని హృదయాన్ని ఎరగగలిగావా? యేసు క్రీస్తు అనే వ్యక్తి, యేసు క్రీస్తు అనే ఆ యొక్క గొప్ప కృప, యేసు క్రీస్తు ఆకాశానికి భూమికి మధ్య వేలాడి. యేసయ్యా అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకింపబడినవాడు. తన్ను తాను తగ్గించుకున్నాడే, రిక్తునిగా చేసుకున్నాడే. సువార్త చెబుతున్నాను ఈరోజు. అంటే ఆయన ద్వారా తప్ప ఎవ్వడు నీతిమంతుడు కాలేం. ఎందుకండి మన నీతి మురికి గుడ్డ అని తెలిసినా కూడా ఏంటో మన నీతిని పట్టుకుని వేలాడుతూ ఉంటామే. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మీకు ఇంకా విపులంగా చెప్పాలి అంటే మనందరికీ తెలిసిన యోహాను సువార్త 3:16 ఏమని చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచుట వలన. అయితే 17వ వచనం చెప్తుంది, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. చూసారా? అంటే అనేక సార్లు నాతో చెప్తాడు, నీ ద్వారా ఆశీర్వాదమే, నీ ద్వారా జీవమే. తొందరపడి ఎవరిని శాపవచనం వెళ్ళకూడదు. నీ ద్వారా ఎదుటివారికి ఆశీర్వాదమే వెళ్ళాలి, కానీ ఎదుటివారికి శాపం వెళ్ళకూడదు. కోపంలో కూడా నీ నోటమ్మట కూడని మాట పలకకూడదు అంటూ ఉంటాడు. నేను నిన్ను ఆశీర్వాదముగా పిలిచి తిని, నేను నీలో ఆశీర్వాదముంచి తిని అనగా నీ ద్వారా అబ్రాహామును పిలిచి, నీ ద్వారా జనములను నేను తీస్తాను నిన్ను తండ్రిగా. దావీదుని పిలిచి నీ ద్వారా, మోషే ద్వారా. ఆలోచించండి. నీ ద్వారా ఇప్పటి వరకు దేవుడు పొందిన మహిమ ఒక్క కార్యం చెప్పు. నీ ద్వారా దేవుని కోసం నువ్వు చేసిన ఒక మంచి పని చెప్పు. నీ ద్వారా ఒక నశించిపోతున్న ఆత్మని కూర్చోబెట్టి రక్షణ సువార్త చెప్పిన వాక్యం చెప్పు. నీ ద్వారా 10 మందిని ఓర్చుకొని తండ్రిగా, తల్లిగా నిలబడిన ఒక సందర్భం చెప్పు. నిజంగా చాలా వేదన అనిపిస్తుంది కదా. నీ ద్వారా మేలు పొందుకున్నాము అని ఒక్కళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పనీయండి.
అది కదా జీవిత భాగ్యం అంటే. మన ద్వారా ఒకడు నాశనం అయిపోకూడదు, మన ద్వారా ఒకడు పాడైపోకూడదు, మన ద్వారా ఒకడు గుండె పగిలి ఏడవకూడదు కదా. మరి ఎక్కువ భార్యాభర్తల సంబంధంలో గుండె పగిలి ఏడవడానికి కారణం ఏంటి తెలుసా? ఎక్స్పెక్టేషన్స్. ఎదుటివాని ద్వారా ప్రేమ ఆశిస్తున్న నీవు ఆ ప్రేమను పంచు. దేవుని ద్వారా గొప్ప కార్యాలు ఆశిస్తున్న నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి. మనుష్యులు మీకు ఏమి చేయాలని మీరు ఆశపడుతున్నారో అదే కార్యం మీరు వారికి చేయండి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, గివ్ లవ్, షేర్ లవ్, షేర్ లవ్, దట్స్ ఇట్. మరి నువ్వు ఇది చేయకుండా వాళ్ళు అదే చెయ్యాలి, నేను నేనుగానే ఉంటాను అంటే ఒక్క ప్రేమపూరితమైన మాట. హ్యావ్ పేషెన్స్. నీ ఒరిజినాలిటీ బయటికి రాకుండా హ్యావ్ పేషెన్స్. నీలో నీవు నలగగొట్టుకో, నీలో నీవు కృంగదీసుకో. నీ ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుచుంటుండగా, దేవుడు నిన్ను తన సాధనముగా వాడుకోవాలని ఆశపడుచుంటుండగా, ఇప్పుడు నేనున్నాను, నా చేతిలో స్క్రూ డ్రైవర్ ఉంటే నేను ఎలక్ట్రానిక్ ఐటమ్స్, నేను టెక్నికల్ జాబ్ కాబట్టి నాది, నేను చేయగలిగాను. అయితే నా చేతిలో ఉన్న స్క్రూ డ్రైవరా నేనా? అది నా జ్ఞానమే కదా. స్క్రూ డ్రైవర్ ఈజ్ ఎ టూల్. అంటే దేవుడు నీ ద్వారా చేయాలి అంటే ఆయన చేతిలో నీవు ఇమిడిపోయి ఆయన సాధనముగా నీవు నేను మార్చబడాలి. అనగా బలవంతుని చేతిలో బాణములాగా, ఆయన చేతిలో ఇమిడిపోయే సాధనములాగా, ఆయన కృప కొరకు ఎదురు చూచే, ఆయన చిత్తము నీలో నెరవేర్చే హృదయము, ఆయన యొక్క స్వారూప్యము కలిగిన మనస్సు, ఆయన ఆత్మకార్యాలు వివేచించే ఆత్మ, పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలి. అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనం, ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొన కుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. జీసస్ క్రైస్ట్ ఈజ్ సేయింగ్ హి ఈజ్ నాట్ కమ్ టు జడ్జ్. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాట అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. చూసారా? అంటే ప్రభునందు ప్రియులారా, దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును, ఒకని నలుగగొట్టును. నేను లేనా? నేను మీకులా తొందరపడ్డాను, ఆవేశపడ్డాను, ఆయాసపడ్డాను. ప్రభువా ఇంకా వెతుకుతాను, ఇంకా వెతుకుతాను. క్షణకాలంలో పోయే ప్రాణం కోసం ఏ రోజన్నా దేవుని ప్రేమ, దేవుని చిత్తము అలాగూ ఉండిన ఎడల. ఇప్పుడు ఈ యొక్క వాక్యాలన్నీ ఎందుకు చెప్పానంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎంత అద్భుతమైన వాక్యము అని అంటే, చాలా అద్భుతమైన వాక్యాలు ఇందులో ఉన్నాయి. కారణం ఏంటంటే, మొదటి వచనము ఆయన ఏ విధంగా చెప్తాడంటే, పౌలు విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం.
ఎలా అంట? ఇప్పుడు నేను చెప్పనా, ఒక వ్యక్తి ద్వారా మనకు కొంతమంది పరిచయం అవుతారు కదా. ఎప్పుడైతే ఈ వ్యక్తి దూరం అవుతాడో వారిని దూరం నేను చేసుకుంటాను. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి ద్వారా. చాలాసార్లు దేవుని యొక్క బిడ్డలు నన్ను వెతుక్కుంటూ ఎలా వచ్చారో తెలుసా? ద్వారా. మొదట ఎప్పుడూ కూడా ద్వారా వ్యక్తే వస్తాడు, ఆ వెనుక దేవుని కార్యం జరుగుతాడు. నీ జీవితంలోకి ఎంతో మంది వ్యక్తుల్ని పంపించాడు వారి ద్వారా దేవుని కార్యం చేయడానికి. కానీ వారిని మనం తరిమేస్తూ ఉంటాం, కానీ వారిని మనము పట్టించుకోము, వారిని గాలికి వదిలేస్తూ ఉంటాం. అంటే దేవుడు తన స్వారూప్యమునకు ఎలా మలుచుకుంటాడో ద వే ఐ నో అది ఏంటంటే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. చూసారా? దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అని చెబుతూ వార్త ఏ విధంగా రాస్తున్నాడు అని అంటే, ప్రభువునందు ప్రియులరా, ఆయన రక్తము చిందించాడండి. ఆయన శత్రువులై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా. చూసారా? ఇవన్నీ మొదటి ఆదాము. కానీ కడపటి ఆదాము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అని చెబుతూ, ఏమని? ఒక మనుష్యుని ద్వారా, ఆదాము ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగు ప్రవేశించునో, మనుష్యులందరూ పాపము చేసినందున నీవు నేను పాపిని. దేనికి? ఆదామును బట్టి, మననం ఆదామును బట్టి. కనుక ఇప్పుడు ఆదాము చేసిన అతిక్రమము. అయితే ప్రభువునందు ప్రియులరా, ఇప్పుడు యేసు క్రీస్తు అను మనుష్యుని ద్వారా అని చెప్పుతూ ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, 5వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 17వ వచనం, మరణము ఒక అపరాధ మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారా ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసు క్రీస్తు అను ఒకని ద్వారా ఏలుదురు. కనుక ప్రభునందు ప్రియులరా, ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి కలుగుటకు. కనుక ఈరోజు చెప్పుతుంది ఏంటి తెలుసా? ద్వారా. ఈరోజు నా బిడ్డలు ఉన్నారండి, నా బిడ్డలు మరి 3 కూడా కువైట్లో పుట్టినప్పటికీ కువైట్ ఇండియా వెళ్ళిపోయారు. కారణం ఏంటి తెలుసా? ఒక్క మాటలో, నేను ఇండియన్ని, నా బిడ్డలు ఇండియాలో చదువుకుంటున్నారు, పంపించేశాను. కువైట్లోనే పుట్టిన ద్వారా, అదే కువైటీ ద్వారా పుడితే కువైట్ సిటిజన్షిప్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఇండియన్ సిటిజన్షిప్. ఏ రోజునైతే నీ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు, అటువంటి గొప్ప వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, నీ కుమారుని ద్వారా మేము రక్షించబడాలని, నీ కుమారుని ద్వారా
పరలోక రాజ్యం పొందుకోవాలి. నీ కుమారుని ద్వారా ఉపకారము, నీ కుమారుని ద్వారా నిత్య జీవము, నీ కుమారుని ద్వారా కనుకనైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామము హెచ్చిస్తూ ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో వారందరినీ పేరు పేరు చొప్పున దీవిస్తూ నీ ద్వారా త్రూ యూ నో వన్ కెన్ రిడీమ్ us, మాకు సమస్తము కలిగి ఉన్నదని, నీ ద్వారా ఈ భూమి కలిగి ఉన్నదని, నీ ద్వారా తప్ప మేము తండ్రిని చేరలేమని యేసు నామమున వింటున్న వారిని దీవించి మీ నమ్మకమైన చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.